మార్వెల్ డీసీలానే ది బాయ్స్ టీవీ షో కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఈ వీడియోలోని ది బాయ్స్ సిరీస్కి సంబంధించిన టాప్ 10 ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఓయ్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, బాయ్స్ సీజన్ 2లో కనిపించిన స్ట్రోమ్ ఫండ్ క్యారెక్టర్ కామిక్స్లో అయితే ఒక మేల్ క్యారెక్టర్. సిరీస్లో కూడా తన్ని మెయిల్గానే పెట్టి హోమ్‌ల్యాండర్ తోటి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు చూపిద్దాం అనుకున్నారు, కానీ అది కొంచెం దరిద్రంగా ఉంటుంది అని చెప్పి దాన్ని స్క్రాప్ చేసి ఆ క్యారెక్టర్‌ని ఫీమేల్‌గా చేంజ్ చేశారు. నెంబర్ 2, బాయ్స్ సీజన్ 3 ఎపిసోడ్ 2లోని మనం ఈ షాట్‌లోని జెన్‌వి సిరీస్‌లో కనిపించిన మేరీ క్యారెక్టర్‌ని అయితే చూడొచ్చు. మ్యాటర్ ఏంటంటే ఈ ఎపిసోడ్ 2 స్ట్రీమ్ అవుతున్న టైంలోని ఇంకా జెన్‌వి సిరీస్‌ని అనౌన్స్ చేయలేదన్నమాట. అంటే వీళ్ళు అనౌన్స్ చేయకముందే క్యాస్టింగ్‌ని కంప్లీట్ చేశారనమాట. అలాగే ఈ డీటెయిల్‌ని ఇంత ముందుగా ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అనే చెప్పాలి. నెంబర్ 3, బాయ్స్ సిరీస్‌ని ఫస్ట్ సినీమాక్స్ అనే ఛానల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ సిరీస్‌ని క్యాన్సిల్ చేసేద్దామని అనుకున్నారు. ఆల్మోస్ట్ ఈ సిరీస్ క్యాన్సిల్ అయిపోయింది అనే టైంలోని అమెజాన్ ప్రైమ్ వాడు వచ్చి బాయ్స్ రైట్స్ అన్నిటిని కూడా కొనేశాడు. నెంబర్ 4, బాయ్స్ సిరీస్‌లోని బిల్లీ బుచ్చర్ రోల్ చేసిన యాక్టర్ బాయ్స్ సిరీస్‌లో చేయకముందే మార్వెల్‌లోని వర్క్ చేశారు. అవును, థోర్ రాగ్నరాక్ మూవీలోని హెల పక్కన ఒక గుండుగాడు ఉంటాడు కదా, అది ఇతనే. గుండు వల్ల చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లోని మార్వెల్ దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది కదా అని చెప్పి ఆ రోల్ చేశారనమాట. ఆ తర్వాత ఆ రోల్ వల్లే బాయ్స్ సిరీస్‌లో కూడా ఛాన్స్ వచ్చింది. నెంబర్ 5, ఈ సిరీస్‌లోని కిమికోగా యాక్ట్ చేసిన యాక్టర్ కూడా ఈ సిరీస్ కన్నా ముందే డీసీలోని వర్క్ చేశారు. డీసీలోని సూసైడ్ స్క్వాడ్ అనే మూవీలోని కటానా అనే రోల్లో అయితే చేశారు. నెంబర్ 6, సిరీస్‌లోని స్టార్లైట్ క్యారెక్టర్‌కి తన కాస్ట్యూమ్ అంటే అస్సలు నచ్చదు. సిరీస్‌లోనే కాదు, ఆ రోల్లో చేసిన యాక్ట్రెస్ కూడా స్టార్లైట్ కాస్ట్యూమ్ అంటే అస్సలు నచ్చదంట. దీనికి రీజన్ ఏంటి అంటే సిరీస్‌లో చూపించినట్టు ఆ కాస్ట్యూమ్ కొంచెం ఓపెన్‌గా ఉండడం. అదే కాకుండా యాక్ట్రెస్ ఆ సూట్ వేసుకున్న తర్వాత సెట్స్‌లోని వాష్‌రూమ్ యూజ్ చేసుకోవాలంటే చాలా కష్టమయ్యేదంట. నెంబర్ 7, సిరీస్‌లోని కిమికో క్యారెక్టర్‌కి కిమికో అని చెప్పి ఒక పేరు ఉంటుంది. కానీ కామిక్స్‌లో అయితే అసలు తనకి పేరే ఉండేది కాదంట. ఎందుకంటే తను మాట్లాడలేదు కాబట్టి. సో కామిక్స్‌లో అయితే తనని ది ఫీమేల్ అని పిలిచేవారు. నెంబర్ 8, బాయ్స్ సీజన్ 1లో కనిపించిన ట్రాన్స్‌లూసెంట్ అనే క్యారెక్టర్ అసలు కామిక్స్‌లోనే లేదు. సిరీస్ కోసమే ఈ క్యారెక్టర్‌ని క్రియేట్ చేశారు. మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, మరి 7 టీమ్‌లోని తనకి బదులుగా ఎవరు ఉండేవారు అని. మార్టిన్ మ్యాన్‌హాటన్ లాంటి ఒక ఏలియన్ 7 టీమ్‌లో అయితే ఉండేది. ఆ ఏలియన్‌కి సంబంధించిన సీజీఏ వర్క్ అనేది కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ క్యారెక్టర్‌ని తీసేసి ఈ క్యారెక్టర్‌ని అయితే పెట్టారు. నెంబర్ 9, బాయ్స్ సిరీస్‌కి లాగే ఇన్విజిబుల్ అనే టీవీ షో కూడా బాయ్స్ సిరీస్‌లానే మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది. ఈ 2 టీవీ షోస్ కూడా అమెజాన్ ప్రైమ్ వాడి దగ్గరే ఉన్నాయి. సో ఈ 2 యూనివర్స్‌లని కూడా క్రాస్ ఓవర్ చేద్దామని వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. సో ఫ్యూచర్‌లో మనం ఈ 2 టీవీ షోస్‌కి సంబంధించిన ఒక క్రాస్ ఓవర్ ప్రాజెక్ట్‌ని అయితే చూడొచ్చు. నెంబర్ 10, ఈ బాయ్స్ సిరీస్‌ని మొదట సోనీ మూవీగా తీద్దామని చెప్పి ప్లాన్ చేసింది. బిల్లీ బుచ్చర్ క్యారెక్టర్ కోసం గ్లాడియేటర్, థోర్, లవ్ అండ్ థండర్ మూవీస్‌లో చేసిన రసెల్ క్రోని తీసుకుందామని అనుకున్నారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ సిరీస్ అయితే క్యాన్సిల్ అయింది. సో ఇది బాయ్స్ సిరీస్‌కి సంబంధించిన టాప్ 10 ఫ్యాక్ట్స్. వెళ్ళే ముందు ఓయ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో, ఓయ్ కొంచెం లైక్ చేయి, ఓయ్ కొంచెం షేర్ చేయి. మర్చిపోకండి.